తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత. సో ముఖ్యంగా ఈరోజు సాయంత్రం ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం జరగబోతుంది. దీనికి సంబంధించి మరికొంతమంది కేంద్ర మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్న తరుణంలోనే ప్రధానమంత్రి మోదీ ఏపీకి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అట్లాగే తెలుగుదేశం పార్టీ కూడా ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. రానున్న కాలంలో ఈ యొక్క ఎన్డీఏ కూటమి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరగబోతుందంటే అవునని చెప్తున్నాయి రాజకీయ వర్గాలు కూడా. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక ఏపీకి సంబంధించి టీడీపీ గెలిచిన 16 మంది ఎంపీలలో కొంతమందికి కీలక పదవులు ఇవ్వబోతున్నారు కేంద్రంలో కూడాను. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే రామ్మోహన్ నాయుడు అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ వీళ్ళిద్దరూ ఈరోజు సాయంత్రం కూడాను మోదీతో పాటు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వాళ్ళిద్దరికీ కూడాను కేంద్ర మంత్రి పదవులు ఖరారైనట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక టీడీపీకి సంబంధించి కొన్ని శాఖలను కేటాయించడం కూడా జరిగింది. ముఖ్యంగా మనం అంటే మొదటి నుంచి కూడాను టీడీపీకి సంబంధించి లోక్సభ స్పీకర్ అడుగుతున్నప్పటికీ కూడాను, ఎందుకంటే ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి, కోయలేషన్ గవర్నమెంట్ ఏర్పడింది కాబట్టి, సో డెఫినెట్లీ అలాంటి టైంలో మిత్రపక్షాలైన వాటికి కొంతమేర లోక్సభ స్పీకర్ ఇచ్చే పరిస్థితులు అయితే ఉండవు. సో దానికి సంబంధించి డిప్యూటీ స్పీకర్ను మాత్రమే కేటాయించడం కూడా జరిగింది. మరొక 4 శాఖలు మనం చూసుకున్నట్లయితే విమానయాన శాఖ ఇవ్వడం కూడా జరిగింది. ఇక వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి లోక్సభ డిప్యూటీ స్పీకర్ అలాగే ఐటీ సహాయ మంత్రి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక అట్ ద సేమ్ టైం కేంద్ర హోంశాఖకు సంబంధించి సహాయ మంత్రి పదవి ఇచ్చే అవకాశం కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక దీనికి సంబంధించి ప్రస్తుతానికి పెమ్మసాని చంద్రశేఖర్ గారండి, ఇక అటుపక్క రామ్మోహన్ నాయుడు గారండి, వీళ్ళిద్దరూ కూడాను కొంతమేర మాట్లాడగలిగి ఏపీకి నిధులు తీసుకురాగలిగి కొంతమేర ఫైట్ చేయగలిగిన వ్యక్తులు కాబట్టి, సో డెఫినెట్లీ ఎందుకంటే పెమ్మసాని చంద్రశేఖర్ విషయానికి వస్తే పెమ్మసాని చంద్రశేఖర్ కొంతమేర ఆయనకి సంబంధించి ఫారెన్లో ఆయనకి చాలా కంపెనీలు అలాగే కొంతమేర వేల మందికి ఉపాధిని కల్పిస్తున్న వ్యక్తి. అట్ ద సేమ్ టైం ఎలా డెవలప్మెంట్ చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే దాంట్లో కొంతమేర అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఇక ఇదే తరుణంలో పెమ్మసాని చంద్రశేఖర్కు ఒక మంచి అవకాశం రావడం కూడా జరిగింది. ఇక ఇదే తరుణంలో మరొక వ్యక్తి రామ్మోహన్ నాయుడు చూసుకున్నట్లయితే గతంలో కూడాను ఆయన ఎప్పుడు కూడాను పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు రాష్ట్రానికి ఏం కావాలి అలాగే నా ప్రజలకు ఏం కావాలి అని చెప్పేసి ఆయన కొంతమేర మాట్లాడే వ్యక్తి. సో డెఫినెట్లీ కొంతమేర రాష్ట్రానికి కొంత మంచిగా నిధులు తీసుకురాగలడు, రాష్ట్రాన్ని మంచిగా డెవలప్ చేయగలడు, ప్రజల పక్షాన ఆలోచిస్తాడు కాబట్టి సో డెఫినెట్లీ రామ్మోహన్ నాయుడు కూడా ఒక మంచి అవకాశం వచ్చినట్లు కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇక కేంద్రం నుంచి మోదీ కూడాను చంద్రబాబు నాయుడుకి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఏపీని కావాల్సినట్టుగా డెవలప్ చేసుకోవడానికి కొంతమేర నిధులు సమకూర్చడానికి కూడా అంగీకరించినట్లు కూడా ఇప్పటికే మనకంతున్న ప్రాథమిక సమాచారం. మనం చూసుకున్నట్లయితే ఇక పన్నుల విషయంలో రాష్ట్రానికి సంబంధించిన పన్నుల విషయంలో భారీగా రాయితీ ఇస్తామని చెప్పేసి ఒక మాట ఇవ్వడం జరిగిందని చెప్తా ఉన్నారు. అట్ ద సేమ్ టైం అమిత్ షాతో కానివ్వండి, మోదీతో కానివ్వండి, ఎవరైతే జేపీ నడ్డా కానివ్వండి, వీళ్ళందరితో పాటు ఆయన మాట్లాడినప్పుడు సమావేశమైనప్పుడు కీలకంగా కొన్ని అంశాలపై చర్చించినట్లు మనకంతున్న సమాచారం. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏపీకి సంబంధించి పన్నుల విషయంలో భారీ రాయితీ తెలుస్తూ ఉంది. ఇక మనం చూసుకున్నట్లయితే ఇక ప్రత్యేక హోదాకి బదులు ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి ముందుగా వాళ్ళు కేంద్రం నుంచి కూడాను కొంతమేర అంగీకరించినట్లు కూడా తెలుస్తుంది. ఇక్కడ క్లియర్గా అంటే ప్రస్తుతానికి ప్యాకేజ్తో సరిపెట్టుకోమని చెప్పేసా లేదంటే నిజంగానే ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తారనేది కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వడం అంటే దాదాపుగా కేంద్రం నుంచి భారీ మొత్తంగా నిధులు రావాలి. సో డెఫినెట్లీ భారీగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. అటుపక్క రైల్వేస్ కానివ్వండి, లేదంటే రోడ్లు కానివ్వండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, ఉద్యోగ కల్పన కానివ్వండి, ఉపాధి హామీ పథకాలు కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి కూడాను రాష్ట్రానికి పెద్ద ఎత్తున కేంద్రం నుంచి నిధులు రావాలి. అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్కి సంబంధించిన అన్నీ కూడా రావాలి కాబట్టి సో డెఫినెట్లీ ప్రత్యేక హోదా అనేది ఇప్పుడు కొంతమేర అయ్యే పరిస్థితి అయితే ఉండకపోవచ్చు. ప్రత్యేక ప్యాకేజ్ విషయంలో కూడాను రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవడానికి ఒక ప్రత్యేక ప్యాకేజ్ పెద్ద మొత్తంలో ఇస్తానని చెప్పేసి మోదీ కూడా అంగీకరించినట్లు కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇక మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్కు ధీటుగా అమరావతిని డెవలప్ చేయడానికి కేవలం రాజధాని నిర్మాణం కోసం అని చెప్పేసి కొంతమేర కేంద్రం నుంచి నిధులు రావడానికి సో వాళ్ళు అంగీకరించినట్లు కూడా తెలుస్తుంది, సహకరిస్తామని కూడా మోదీ చెప్పినట్లు కూడా మనకు అందుతున్న సమాచారం. అట్ ద సేమ్ టైం హైదరాబాద్ ప్రస్తుతం ఎట్లయితే ఉన్నదో, హైదరాబాద్ ఎలా అయితే డెవలప్ అయిందో ఐటీ ఎగుమతుల్లో కానివ్వండి, లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానివ్వండి, ఫ్లైఓవర్స్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అనేకమైన ఫారెన్ కంపెనీస్ కానివ్వండి, లేదంటే ఐటీ కంపెనీస్ కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి హైదరాబాద్ ఎలాగైతే డెవలప్ అయిందో ఈ 5 ఏళ్లలో హైదరాబాద్కి ధీటుగా అమరావతిని కూడా డెవలప్ చేసుకోవడానికి కొంతమేర నిధులు సమకూరుస్తామని చెప్పేసి కేంద్రం నుంచి కొంతమేర హామీ వచ్చినట్లు కూడా మనకంతున్న రాజకీయ వర్గాల నుంచి వచ్చిన ఒక ప్రధానమైన సమాచారం అని కూడా చెప్పుకోవచ్చు. ఇక భారీగా నిధులు అనమాట రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి అటుపక్క విశాఖపట్నం కానివ్వండి, లేదంటే కర్నూలు కానివ్వండి, సెంటర్ పాయింట్గా ఉన్న అమరావతి, ఇటుపక్క గుంటూరు,
విజయవాడ కానివ్వండి, అంటే గుంటూరు విజయవాడ సికింద్రాబాద్ హైదరాబాద్ లాగా జంట నగరాల్లాగా చేసే యోచనలో కూడాను చంద్రబాబు నాయుడు ఉన్నాడని అంతకుముందు గతంలో ఆయన ఏదైతే గవర్నమెంట్లో 2014 తర్వాత ఉన్నాడో, సో అప్పుడు సింగపూర్కు ధీటుగా నేను డెవలప్ చేస్తానని చెప్పి అమరావతిని రాజధానిగా చేయడం జరిగింది. ఇక అదే తరుణంలో ఇప్పుడు భారీగా నిధులు రావడం కూడా సహకరిస్తామని చెప్పేసి కేంద్రం నుంచి కొంతమేర సమాచారం వచ్చిందని కూడా రాజకీయ వర్గాల చర్చ జరుగుతోంది. ఇక మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పోలవరం త్వరితగతిన పూర్తి చేయాలి. పోలవరం పూర్తి చేస్తే లక్షల ఎకరాలకు నీరంతుందని చెప్పేసి సో డెఫినెట్లీ ఆ యొక్క పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్ కలగా మిగిలిపోకుండా పోలవరాన్ని పూర్తి చేయడానికి నిధులు కూడా కేటాయిస్తామని చెప్పేసి కేంద్రం నుంచి కొంతమేర సహకారం అందినట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక ఈ నిధులు వీటన్నిటితో పాటు కొన్ని భారీ బడ్జెట్ ఇవ్వడం కానివ్వండి, ప్రత్యేక ప్యాకేజ్ కానివ్వండి, లేదంటే హైదరాబాద్కి ధీటుగా అమరావతిని నిర్మించడానికి రాజధాని నిర్మాణం కానివ్వండి, లేదంటే పన్నుల్లో భారీ రాయితీ కానివ్వండి, ఐటీకి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించి వీటన్నిటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతానికి లేదు కాబట్టి సో దాన్ని డెవలప్ చేయడానికి అయితే కేంద్రం సహకరిస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మనం చూసినట్టయితే టీడీపీకి సంబంధించి అంటే జనసేన బీజేపీ పక్కన పెడితే పక్కన పెట్టిన ఇన్ ద సెన్స్ ఆ రెండు పార్టీలు కాకుండా ఇన్ ద సెన్స్ ఇక్కడ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి కేటాయించిన శాఖలు మనం మళ్ళీ చూసుకున్నట్లయితే టీడీపీకి సంబంధించి విమానయాన శాఖ, అలాగే వైద్య ఆరోగ్య శాఖ, లోక్సభ డిప్యూటీ స్పీకర్, ఐటీ సహాయ మంత్రి, అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, అంటే 2 కేంద్ర మంత్రులు 2 సహాయ మంత్రులతో పాటు లోక్సభ డిప్యూటీ స్పీకర్గా కూడాను కేటాయించిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నుంచి కొంతమేర డెవలప్మెంట్కి సంబంధించి ఒక భారీగా నిధులు సమకూరుస్తామని కూడా కేంద్రం చెప్పిన పరిస్థితి నెలకొందని చెప్పేసి రాజకీయ వర్గాలు చర్చ జరుగుతుంది. మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం కూడా అదే అనమాట. సో ప్రస్తుతానికి ఏపీకి నిజంగానే బీజేపీ మంచి చేయడానికి ముందుకు వస్తుందా? ఈ యొక్క పన్నులు రాయితీలు కానివ్వండి, లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానివ్వండి, లేదంటే ఇక అమరావతిని ఏకైక రాజధానిగా నిర్మించడం కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి ఐటీ ఎగుమతులకు సంబంధించి కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి నిజంగానే కేంద్రం సహకరిస్తుందా లేదా, పెద్ద ఎత్తున ఇచ్చిన మాటను ఖచ్చితంగా కాపాడుకుంటుందా అనేది కూడా సో ప్రతి ఒక్కరూ ఈ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.